హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు వీడియోలో మనం ఐసీటీ గురించి చూద్దామండి. సో ఐసీటీ అంటే ఫుల్ ఫామ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండి. సో అసలు ఐసీటీ ముందు పెడగాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అని మనం ఒకసారి కానీ చూస్తే, సో మనకి ఆర్టీ యాక్ట్ 2009, ఎన్సీఎఫ్ 2005, ఎన్ఈపీ 2020, ఎన్సీఎఫ్ఎస్సి అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023, అలాగే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఇవన్నీ వచ్చి ఇంపార్టెంట్ టాపిక్స్. అదేవిధంగా ఐసీటీ 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ మనకి రావచ్చు. సో నేను నిన్న వీడియోలో అయితే మీకు నేను ఎన్సీఎఫ్ఎస్సిని పోస్ట్ చేశానండి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కొంచెం చూడండి. సో చాలా యూస్ఫుల్ అవ్వద్దండి మీకు. అదేవిధంగా ఈ ఎన్ఈపీ ఉన్న ఎస్సీఎఫ్ మీద కూడా నేను వీడియో చేస్తానండి. సో ఈ ఆర్టీఐ యాక్ట్ నుంచి కాదు, ఎన్ఈఎఫ్ఎస్సికి నుంచి కూడా ఏదైనా ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది. సో గన్ షాట్ టాపిక్స్ అండి ఇవన్నీ. సో ఇప్పుడు వితౌట్ ఎనీ లేట్ మనం అయితే ఒకసారి చూద్దామండి. సో ఏంటి మోస్ట్ అని చెప్పి. సో ఐసీటీ అంటే నేను ఫుల్ ఫామ్ ఆల్రెడీ చెప్పానండి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో దీంట్లో మనం గమనించినైతే టెక్నాలజీ అనే వర్డ్ టెక్నో అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. టెక్నో అంటే అర్థం ఒక కళ, టెక్నిక్ అనే భాషా పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఒక కళ అని అర్థం. సో ఇది మెయిన్గా ఏమి కలిగి ఉంటుంది అని అంటే, నిల్వ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, అలాగే నియంత్రించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, అలాగే విస్తరించగల అంటే నిల్వ చేయగల అంటే స్టోరేజ్ చేయగలం, నియంత్రించడం కంట్రోల్ చేయగలం, క్రియేట్ చేయగలం, విస్తరించగల స్ప్రెడ్ చేయడం, భావ ప్రసారం అంటే కమ్యూనికేషన్ ఉపయోగపడేది అంటే సాంకేతిక వనరుల సముదాయాలు ఇవన్నీ వాటి యొక్క ఒక కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు. మనం ఒక టెక్నాలజీ యొక్క అసెట్స్ ఏంటి అని అంటే, మనం దాన్ని యూజ్ చేసి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయగలం, అదేవిధంగా క్రియేట్ చేయగలం, అదేవిధంగా కంట్రోల్ చేయగలం, అదేవిధంగా ఎక్స్పాండ్ చేయగలం, అదేవిధంగా భావ ప్రసారం ఇతరులకి కమ్యూనికేట్ చేయగలం అని చెప్పడానికని. అదేవిధంగా ఈ ప్రసారం ఏదైతే ఉందో అది కమ్యూనికేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అది ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఒకటి వచ్చి ప్రీ రికార్డెడ్ సో ముందుగా రికార్డ్ చేసినట్టువి. రెండోది వచ్చి లైవ్. సో మనకి అడగడానికి ఛాన్స్ ఉందండి, కమ్యూనికేషన్ ఈజ్ ఆఫ్ హౌ మెనీ టైప్స్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. సో కమ్యూనికేషన్ ఈజ్ ఆఫ్ 2 types. వన్ ఈజ్ ప్రీ రికార్డెడ్, అనదర్ వన్ ఈజ్ లైవ్. సో ప్రీ రికార్డెడ్, లైవ్. ఇప్పుడు మనం ప్రసార నియమాలు చూద్దామండి. ప్రసార నియమాల ఆధారంగా ఐసీటీలో మనకి ముఖ్యంగా ప్రసార వ్యవస్థలు ఎన్ని రకాలు ఉన్నాయి అని చెప్పి చూస్తే, మనకి ఏకముఖ ప్రసార వ్యవస్థ, ద్విముఖ ప్రసార వ్యవస్థ ఉంది. ఏకముఖ, ద్విముఖ ఏంటంటే ఏక అంటే సింగిల్ వే కమ్యూనికేషన్. ఇంకోటి వచ్చి డ్యూయో బైలింగ్వల్ అంటే ఇప్పుడు రేడియో, టేప్ రికార్డర్, టీవీ ఇవన్నీ ఒక్క సైడే ఉంటాయి. వాళ్ళు చెప్తే మనం వినడం తప్ప మనం రెస్పాండ్ ఇవ్వలేం వాళ్ళకి. టీవీలో ఉన్న వాళ్ళకి నేను చెప్తే మాటలు వినిపిస్తాయా? లేదు. అలాగే ఏకముఖ. ఇప్పుడు మీరు యూట్యూబ్ వీడియో చూస్తున్నారు, మీరు నాకు తిరిగి రెస్పాండ్ అంటే మెసేజ్ చేయగలరు, కానీ మీరు డైరెక్ట్గా మేడం ఇది కాదు అది అని మీరు నాకు చెప్పగలరా? లేదు. అది ఏకముఖ ప్రసార వ్యవస్థ. అలా కాకుండా ఈ మొబైల్, కంప్యూటర్, ల్యాప్టాప్ మనం ఒకవేళ వీడియో కాల్ చేసి చెప్తున్నాము, అప్పుడు మనకి డైరెక్ట్గా అడిగామంటే అది ద్విముఖ ప్రసార వ్యవస్థ అని చెప్పచ్చు. అదేవిధంగా ఎన్సీఎఫ్ 2005లో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలండి. విద్యార్థులను వినియోగదారులుగా కాకుండా ఉత్పత్తిదారులుగా పరిగణించాలి. అంటే విద్యార్థులను కొంచెం కంటెంట్ క్రియేట్ వాళ్ళు చేయగలరు, వాళ్ళు కొనుగోదారులు కాదు, వాళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేసేవాళ్ళు వాళ్ళు అని చెప్పి, అంటే ఉత్పత్తిదారులు వాళ్ళు వినియోగదారులు కాదు వాళ్ళు అని చెప్పడం అండి. సన్నివేశాల కల్పన ద్వారా అర్థవంతమైన సమ్మిళిత విద్య అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏవైనా డిఫికల్టీస్ ఉన్న పిల్లల్ని కూడా, డిజేబుల్డ్ చిల్డ్రన్ కూడా కలిపి చెప్పడాన్ని మనం ఏమంటాము అని అంటే దీంట్లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఉంటాం. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో కూడా ఈ ఐసీటీ యూజర్స్ని ఇంప్లిమెంట్ చేయడం ఈ ఎన్సీఎఫ్ 2005 దానిలో ఒక భాగం. ఇక కంప్యూటర్ పరిణామంకి వస్తే, అంటే దాని యొక్క చేంజెస్ ఏంటి అని వస్తే, 600 BCలో బిఫోర్ క్రైస్ట్లో చైనా వాళ్ళు కనుక్కున్నది అబాకస్ అండి. ఫస్ట్ కంప్యూటర్ ఫామ్లో రాలేదు, ఫస్ట్ అబాకస్ ఫామ్లో వచ్చింది. దాంట్లో ఎడిషన్ సబ్ట్రాక్షన్ మాత్రమే చేయగలిగారు. తర్వాత 17వ శతాబ్దంలో జాన్ నేపియర్ మనకు తెలుసు కదా, మనం చెప్పుకున్నాం మ్యాథ్స్ కిట్లో నేపియర్ పట్టీలు చేశారు, మ్యాథ్స్ టేబుల్స్ చెప్పడానికి యూస్ చేస్తారు. నెక్స్ట్ అబాకస్ తర్వాత వచ్చింది అది. సో అబాకస్ కనుక్కున్న వాళ్ళు ఎవరు? చైనా వాళ్ళు.
సో ఇక్కడ ఏంటంటే మాన్యువల్ గణన యంత్రాన్ని కనుక్కున్నారు. నేపియర్ కడ్డీలు అదే కార్డ్బోర్డ్ మల్టిప్లికేషన్స్ కనుక్కున్నారు. ఇది మల్టిప్లికేషన్కి యూజ్ అవ్వద్ది. సో ఫస్ట్ 600 BCలో వచ్చింది ఏంటి చైనాలో అబాకస్. నెక్స్ట్ నేపియర్ పట్టీలు వచ్చాయి. దాని తర్వాత వచ్చిన థర్డ్ రెవల్యూషన్ ఏంటి అంటే స్లైడ్ రూల్. అంటే విలియం అట్రడ్ అనే వ్యక్తి స్లైడ్ రూల్ని కనుక్కున్నాడు. స్లైడ్స్ ద్వారా రూల్డ్ అది 1621లో. 1642లో బ్లెయస్ పాస్కల్ ఈయన ఏం కనుక్కున్నాడంటే పాస్కల్ మీకు తెలుసు కదండి, ఇది మెకానికల్ క్యాలిక్యులేటర్ కనుక్కున్నారు. ఇప్పుడు మనం ఏదైతే క్యాలిక్యులేటర్స్ యూజ్ చేస్తామో ఆ క్యాలిక్యులేటర్ కనుక్కున్న వ్యక్తి పాస్కల్. సో 1671లో సో ఏం చేంజ్ వచ్చిందంటే డివిజన్స్ కనుక్కున్నారండి. డివిజన్స్ వాల్ హిల్ చెన్ సో డివిజన్స్ కనుక్కోవడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు ఫస్ట్ దేనితో స్టార్ట్ అయింది, ఫస్ట్ అబాకస్తో స్టార్ట్ అయింది. అబాకస్ ఎడిషన్ సబ్ట్రాక్షన్, తర్వాత మల్టిప్లికేషన్, ఆ తర్వాత స్లైడ్ రూల్ అండి. స్లైడ్ రూల్ తర్వాత క్యాలిక్యులేటర్, తర్వాత డివిజన్స్. దాని తర్వాత వచ్చిన చేంజ్ ఏంటి అని అంటే సో చార్లెస్ బాబేజ్ గారు డిఫరెన్షియల్ ఇంజిన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన చార్లెస్ బాబేజ్ డిఫరెన్షియల్ ఇంజిన్ అనే దాన్ని 1822లో కనుక్కున్నారు. సో దీని ద్వారా బీజగణిత సమస్యలు, 20 దత్తాంశాల సంస్కరణ ఇవన్నీ కనుక్కున్నారు. అదే 1822లో. దీని తర్వాత మెమరీ, అర్థమెటిక్, బాహ్యరహిత కంప్యూటర్ ఇది కూడా కనుక్కుంది ఆయనే. తర్వాత 1880లో కీబోర్డ్ యొక్క యూజర్స్ని కనుక్కున్నాం. అదేవిధంగా పంచుడ్ కార్డ్ని కనుక్కుంది 1889లో హెర్మన్ పంచుడ్ కార్డ్ని కనుక్కున్నారు. సో ఇవి కంప్యూటర్లో ఉన్న డెరివేషన్స్ అండి. అంటే ఎలా అంటే డెరివేషన్స్ కాదు, అంటే డెరివేషన్స్ అంటే మళ్ళీ అప్లికేషన్స్లోకి వెళ్ళిపోతాయి. పరిణామాలు అంటే ఒకటి తర్వాత ఒకటి. అప్పట్లో ఒక కంప్యూటర్ ఒక రూమ్కి సరిపోయేదంట, ఇప్పుడు అలా వచ్చి ఒక కార్నర్కి సరిపోయేటి వస్తుంది, ఇంకా చేతిలోకి వచ్చేసింది. ఆ విధంగా ఎలా పరిణామం చెందింది, ఫస్ట్ దాంట్లో ఏమునింది అని చెప్పడే పరిణామ క్రమాలండి. స్టార్టింగ్లో ఏం ఉన్నింది దాంట్లో అబాకస్, తర్వాత ఏం చేయగలిగాం కంప్యూటర్లో, అలాగా వచ్చిన పరిమాణ క్రమాలు అడిగితే గుర్తుపెట్టుకునే దానికి అవకాశం ఉండదు. అందుకని రాసుకోండి. ఫస్ట్ అబాకస్, నెక్స్ట్ మల్టిప్లికేషన్స్, ఆ తర్వాత స్లైడ్ రూల్, ఆ తర్వాత మెకానికల్ క్యాలిక్యులేటర్ దాన్ని కనుక్కుంది పాస్కల్, దాని తర్వాత డివిజన్స్, అలాగా క్రేమిజల్ ఇంజిన్, సో డిఫరెన్షియల్ ఇంజిన్ అది కనుక్కొని చార్లెస్ బాబేజ్. దాని తర్వాత నుంచి మనకి చార్లెస్ బాబేజ్ నుంచి ఇంకా మనము ఆ కంప్యూటర్ని మనకు కనుక్కొని చార్లెస్ బాబేజ్ ఫాదర్ ఆఫ్ అని చెప్పేది ఆయనే. దాంట్లో బీజ గణితము అంటే అథమెటిక్, మెమరీ, బాహ్యరహిత, అనలైటికల్ ఇంజిన్ గురించి కూడా చెప్పింది. ఆయన తర్వాత కీబోర్డ్ ఎవల్యూషన్ జరిగింది. ఇదే విధంగా కంప్యూటర్ మనం 5 జనరేషన్స్ అని చెప్తాం. 5 జనరేషన్స్ ఏంటి అని అంటే 1942 నుంచి 55 దాకా ఒక జనరేషన్, 1955 నుంచి 64 దాకా ఒక జనరేషన్, 1964 నుంచి 75 దాకా థర్డ్ జనరేషన్, 1975 నుంచి 85 దాకా ఫోర్త్ జనరేషన్, 1985 నుంచి ప్రజెంట్ దాకా ఉన్నది 5th జనరేషన్. సో ఒక్కొక్క జనరేషన్ ఎప్పుడెప్పటి నుంచి ఏంటి అని అడగడానికి ఛాన్స్ ఉందని. సో ఇవి చూసుకోండి ఈ కంప్యూటర్ జనరేషన్స్ వీటిని. సో నెక్స్ట్ వీడియోలో నేను ఈ జనరేషన్స్ ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.